क्लास का फर्स्ट लेसन बरसते बादल। इस लेसन को पढ़ेंगे। इसके राइटर है सुमित्रा नंदन पंत जी। तो सबसे पहले उन्मुखीकरण का चित्र देख लेते हैं। इस चित्र में हमको कौन नजर आ रहा है? एक कोयल। तो क्या गाती हो किसे बुलाती, बतला दो कोयल रानी, प्यासी धरती देख मांगती, हो क्या मेघों से पानी। तो इसके राइटर कौन है? सुभद्रा कुमारी चौहान जी है। बाकी पूरा पोयम के राइटर है सुमित्रा नंदन पंत जी। कोयल तुम क्या गा रही हो, किसको बुला रही हो? क्या इस प्यासी धरती को देखकर तुम्हारे मन में दया आके तुम इस धरती के लिए मेघों से पानी मांग रही हो क्या? करके ప్రశ్నార్థక చిహ్నం। సుభద్రా కుమారి చౌహాన్ గారు ఏమంటున్నారు అంటే, ఏం పాడుతున్నావు కోయల్ రాణి, నువ్వు ఏం పాడుతున్నావు, ఎవరిని పిలుస్తున్నావు? ఈ భూమిని అంటే వర్షాలు లేక ఎండిపోయిన ఈ భూమిని చూసి, పగిలిపోయిన ఈ భూమిని చూసి నీకు కూడా దయ కలిగి నువ్వు మేఘాలతోటి ఈ భూమి కోసం వర్షాన్ని అడుగుతున్నావా అని సుభద్ర గారు కోకిలతోటి అడుగుతున్నారన్నమాట। अब लेसन शुरू करते हैं। झम 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 मेघ बरसते हैं सावन के, छम 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 गिरती बूंदे तरुओं से छनके, चम चम बिजली चमक रही रे उर में घन के, थम थम दिन के तम में सपने जगते मन के। ఈ 4 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 4 లైన్స్కి మీనింగ్స్ చూసి తర్వాత భావార్థం చూద్దాం। झम 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 అంటే జోసే వర్ష होने की आवाज, అంటే గట్టిగా వేగంగా వర్షం కురుస్తున్న సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ని అంటారు। మేఘ్ మేఘ బాదల్ మేఘాలు, బరసనా అంటే వర్ష హోనా, సావన్ సావన్ అంటే శ్రావణ మాసం, छम छम वर्षा की बूंदे गिरने की जो आवाज होती है, जो साउंड होती है उसे कहते हैं। तारू तारू అంటే చెట్లు పేడ్, బిజిలీ విద్యుత్, చంచం మెరుపు కాంతి, छन तरुओं पर वर्षा की बूंदे पड़ने की जो आवाज होती है, చెట్ల పైన వర్షం పడేటప్పుడు వచ్చే శబ్దాన్ని ఛన్ అని అంటారు। చమక్ మెరుపు, ఉర్ ఉర్ मतलब హృదయం, घन మేఘ, तम అంటే अंधेरा చీకటి। ఇప్పుడు దీనికి భావార్థం చూద్దాం। राइटर यहाँ का क्या बताना चाह रहे हैं कि आसमान में सावन के बादल एकदम झम झम से पानी बरसा रहे हैं। ఆకాశంలో శ్రావణ మాసంలో వచ్చే మేఘాలు झम झम అని వర్షాన్ని కురిపిస్తున్నారు। वर्षा की बूंदे पेड़ों से छनकर चम चम गिर रही है। जो रेन ड्रॉप्स ఉన్నాయి, ఆ రెయిన్ డ్రాప్స్ చెట్ల మీద నుంచి కింద అలా జారి పడుతున్నాయి। ఛమ్ ఛమ్ అని సౌండ్ చేస్తూ చెట్ల నుంచి జారి కింద పడుతున్నాయి। మేఘోं के उर में बिजली चमक रही है, అంటే మేఘాల హృదయంలో నుంచి బిజిలి అంటే మెరుపు, ఆ మెరుపు చమ్ చమ్ అని మెరుస్తుంది। दिन में बादलों के छा जाने से जो अंधेरा होता है उसमें सबके मन में सपने जगाते हैं। అంటే ఇప్పుడు వర్షాకాలం కదా, ఈ వర్షాకాలంలో నల్లటి మేఘాలు రావడం వల్ల ఆ మేఘాలను చూసి ప్రతి ఒక్క మనసులో కొత్త కొత్త కలలు వస్తున్నాయి। సప్నే ఆ రహే హై। ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫార్మర్ ఉన్నారు అనుకోండి, ఆ ఫార్మర్ అమ్మయ్య వర్షాలు పడతాయి, ఈసారి వర్షాలు పడితే మంచి పంట వస్తుంది అని అనుకుంటాడు కదా। ఇప్పుడు మనలాంటి వాళ్ళం ఉన్నాం, మనం కూడా ఎండాకాలంలో ఇంత వేడిని తట్టుకొని ఇప్పుడు వర్షాలు పడేటప్పుడు మనం కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాం। అమ్మయ్య ఈసారైనా సరే వాటర్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అన్న ఆలోచన మనకు కూడా వస్తుంది కదా। అది ఆ మేఘాలని చూసి మన మనసులో కూడా కొత్త కొత్త కళలు ఆశలు అనేది వస్తాయి। ఇప్పుడు ఈ 4 లైన్స్లోనే ఉన్న ఏదైనా గ్రామర్ పార్ట్ ఉందా అది చూద్దాం। सावन तद्भाव है, तो इसका तत्सम ఏమవుతుంది सावन की? ये सावन का सावन तद्भाव है,
इसका तत्सम होगा श्रावण, ये तत्सम है। ये तरु बहुवचन है, एक वचन में होगा तरु। అలాగే బూందే, ఈ బూందే కూడా బహువచనంలో ఉంది, దీనికి ఏకవచనం అవుతుంది బూందు. ఉరు, ఉరు అంటే హృదయ. ఇక్కడ ఈ చమక్ చమక్ और ये थम थम, ఈ రెండు ఏమవుతాయి పునరుక్తి శబ్ద అవుతాయి, ఎందుకంటే ఒకే వర్డ్ 2 టైమ్స్ వచ్చేసాయి కదా, చమ్ చమ్ थम थम, ఇవి పునరుక్తి శబ్దం. अब देखते हैं सेकंड वाला। दादू टर टर करते झिल्ली बजती झंझन, म्याओ म्याओ रे मोर पीहू पीहू चातक के गण, उड़ते सोन बालक आर्दु सुख से कर क्रंदन, घुमड़ घुमड़ गिर मेघ गगन में भरते गर्जन. ఇప్పుడు దీనికి కూడా మీనింగ్స్ చూద్దాం. దాదూర్, దాదూర్ అంటే మేండక్, కప్ప. టర్ టర్ అంటే అది మేండక్, ఫ్రాగ్. వర్షాకాలంలో ఫ్రాగ్ టర్ టర్ అని సౌండ్ చేస్తుంది కదా, ఆ చేసే సౌండ్నే అంటారు మేండక్ की आवाज. झन लगातार होने वाली ध्वनि, నిరంతరం ఆగకుండా వచ్చే శబ్దాన్ని झन झन అంటారు. झिल्ली, झिंगूर, झिंगूर ఇది ఒక ఇన్సెక్ట్. మోర్, మోర్ అంటే నెమలి. చాతక్, చాతక పక్షి. గण, ग्रुप. गगन, आकाश, स्काई. सोन बालक, सोन बालक అంటే एक प्रकार का जल पक्षी. अब इसका भावार्थ देखेंगे. इसमें राइटर सुमित्रा नंदन पंत जी सावन की वर्षा के बारे में वर्णन करते हुए यह कह रहे हैं कि वर्षा के समय जो दादूर होता है मेंढक, ఆ మేండక్ టర్ టర్ అని సౌండ్ చేస్తుంది, అంటే తన ఆనందాన్ని వ్యక్తపరుస్తుంది. ఎవరు? ఫ్రాగ్. झिंगूर झन झन ఆవాజ్ దేతే హై. వీళ్ళందరూ వర్షాకాలాన్ని చూసి తన ఆనందాన్ని ఏ రకంగా వ్యక్తపరుస్తున్నారో అన్నది చెప్తున్నారు. ఝింగూర్ కూడా ఝన్ ఝన్ అని సౌండ్ చేస్తుంది. మోర్, మోర్ అంటే నెమలి కదా, నెమలి కూడా మ్యావ్ మ్యావ్ అని సౌండ్ చేస్తూ ఆనందంతో పులకరిస్తూ నృత్యం చేస్తుంది. చాతక పక్షి మేఘోं की वर्षा की बूंदे पीने के लिए तैयार होते हैं. చాతక పక్షి అంటే అదొక రకమైన పక్షి, అది వర్షాలు పడేటప్పుడే అది డైరెక్ట్గా మేఘాల నుంచి వచ్చే వర్షపు నీళ్ళని తాగుతుంది. కాబట్టి ఆ చాతక పక్షి కూడా చాలా ఆతృతగా ఆ వర్షం పడడానికి ఎదురు చూస్తూ ఉంది. సోన్ బాలక్ నామక్ పక్షి ఆర్ద సుఖ సే క్రందన్ కర్తే హై. చిన్న అంటే నీళ్ళలో ఉంటుంది కాబట్టి సగం తడిచి ఉంది, ఆ తడిచి ఉన్న శరీరముతోటి ఆనందాన్ని సౌండ్ చేస్తూ అది కూడా వ్యక్తపరుస్తుంది. ఆస్మాన్ మే మేఘ్ గర్జన్ కర్తే చారో ఓర్ ఛా గయే. ఆస్మానం స్కైలో మేఘాలు పెద్ద పెద్ద సౌండ్ చేస్తూ ఆకాశం మొత్తం వ్యాప్తించేసాయి, నల్ల నల్ల మేఘాలు. अब इसमें देखते हैं, इसमें भी ग्रामर पॉइंट क्या निकलेगा. तो टर टर ये भी आपका पुनरुक्ति शब्द बनेगा. म्याओ म्याओ भी आपका पुनरुक्ति शब्द है. यहाँ का नहीं दिया है चातक के गण, चातक गण, तो चातक के गण ये बनेगा तत्पुरुष समास. नेक्स्ट देखते हैं. रिम झिम क्या कुछ कहते बूंदों के स्वर, रोम सिहर उठते छूते वे भीतर अंतर, धाराओं पर धाराएं झरती धरती पर, रज के कण कण में तृण को पुलकावली भर. अब इसके मीनिंग्स को देखेंगे. रिमझिम छोटी छोटी बूंदे पड़ना అంటే చిన్న చిన్న వర్షపు చుక్కలు. స్వర్ ఆవాజ్ ధ్వని. బూంద్ బిందు వర్షపు బిందువు రెయిన్ డ్రాప్. రోమ్ బాల్ మన చేతిలో ఈ హెయిర్స్ ఉంటాయి కదా అవి. సిహర్ ఉఠనా అంటే రోమాంచ్ హోనా. ధరతి పృథివీ. छूना, छूना అంటే టచ్ करना. भीतर अंदर, अंतर डिफरेंस. तृण गड्डी. थर
जमीन, रजकण, मिट्टी का कण, धूलि। यहाँ कने कवि सुमित्रा नंदन जी कहते हैं कि వర్ష కిస్ ప్రకార్ हो रही है అంటే వర్షం ఎలా అవుతుందో అన్న విషయం చెప్తున్నారు. ఆ వర్షం పడేటప్పుడు ఆ సౌందర్యం ఎలా ఉందో అన్నది వర్ణిస్తున్నారు. అంటే వర్షం పడేటప్పుడు ప్రకృతి సౌందర్యం ఎలా ఉంటుంది, ఎలా మనం ఫీల్ అవుతాము, అవన్నీ ఇప్పుడు చెప్తున్నారు. तो वर्षा की बूंदे रिम झिम साउंड చేస్తూ వర్షం कुरुस्तुंदी का स्पर्श हमारे हृदय के अंतराल तक जाकर छूने से हमारे रोम क्या होते हैं, एकदम सिहर उठते हैं. అంటే ఆ వర్షపు చుక్క మన శరీరాన్ని స్పర్శ చెయ్యగానే అది మన హృదయ లోపలికి వెళ్ళి అక్కడ టచ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, వర్షంలో వెళ్తాం, మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది. ఆ వర్షం మనకు బాడీకి టచ్ చేయగానే ఒళ్ళంతా పులకరిస్తుంది. वर्षा की धाराएं धरती पर झरने लगती है. అంటే रेन వర్షపు धाराలు భూమి మీద పడుతున్నాయి. इसके कारण मिट्टी के हर एक कण कण से छोटे छोटे कोमल कोमल अंकुर फूटते हैं. వర్షపు చుక్కలు పడడం వలన ఇప్పుడు చెట్లున్నాయి, పిచ్చుకలు అవి తిని గింజలు విత్తనాలు పడేస్తుంటాయి కదా, ఆ విత్తనాలు మట్టికి ధూళికి అంతా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఆ వర్షపు చుక్క పడగానే అక్కడ ఉన్న సీడ్స్ ఏమవుతుంది, పగిలిపోయి అందులో నుంచి చిన్న చిన్న మొలకలు పైకి వస్తాయి. నెక్స్ట్ है पकड़वारी की धार झूलता है मेरा मन, आओ रे सब मुझे घेर कर गाओ सावन, इंद्रधनुष के झूले में झूले मिल सब जन, फिर आए जीवन में सावन मन भावन. ఇప్పుడు దీనికి మీనింగ్ చూద్దాం. పకడ్నా పట్టుకోవటం, వారి పానీ ఝూల్నా అంటే ఊగటం, మన్ మనసు, ఘేర్నా సరౌండ్, सावन श्रावण, इंद्रधनुष అంటే बरसात में दिखाई देने वाला जो 7 रंगों का जो अर्धवृत्त होता है उसे कहते हैं इंद्रधनुष. धार धारा प्रवाह बरसाना, हैवी रेनफॉल. कवि का मन वारी की धार को देखकर उसके समान झूलता है. वारी అంటే నీళ్ళు. అయితే రైటర్ ఏమనుకుంటున్నారు, వర్షం ఇలా పైనుంచి వర్షం పడుతుంది కదా, ఈ వర్షపు పడే ధారని పట్టుకొని ఇలా 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 ఉయ్యాలాగా ఊగాలి అని అతని మనసుకి అనిపిస్తుంది. ఆవురే సబ్ అప్పుడు అందరూ నన్ను 4 పక్కల చుట్టుముట్టుకొని అందరూ శ్రావణ గీతాలు, శ్రావణ మాసంలో వర్షాలు పడుతున్న ఆనందంతో మనం అందరం కలిసి పాటలు పాడుదాం. इंद्रधनुष को देखकर ऐसा लगता है कि उसे पकड़कर झूला झूले. ఇంద్రధనుష్ రెయిన్బో. తో ఆ రెయిన్బోని చూసి ఇతని మనసులో ఏమనిపిస్తుంది, అతన్ని ఆ ఇంద్రధనుష్ని పట్టుకొని ఉయ్యాల ఊగాలి అన్నది ఇతని మనసుకి అనిపిస్తుంది. ఇంత మంచి వాతావరణం కనిపిస్తుంది కాబట్టి, ప్రకృతి ఇంత అందంగా కనిపిస్తుంది కాబట్టి మన లైఫ్లో మన జీవితంలో శ్రావణ మాసము అంటే ఈ వర్షాకాలము ప్రతిసారి రావాలి అని కోరుకుంటున్నారు. यहाँ से हमारे इस लेसन का एक्सप्लेनेशन पार्ट कंप्लीट हो गया है.